నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, పలానా వ్యక్తి పలానా కులానికి సంబంధించిన వ్యక్తి అని నిర్ధారణ చేసే హక్కు సివిల్ కోర్టుకు ఉంటుందా? సో మిత్రులారా, ఒక కేసులో ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్సెస్ ఆదిత్య ప్రతాప్ అనే కేసులో హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి నేను షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తినని నిర్ధారణ చేయమని చెప్పి సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసినాడు. దాని మీద విచారణ జరిపినటువంటి సివిల్ కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో దీని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసిలోని సెక్షన్ 9 ప్రకారంగా ఒక వ్యక్తి పలానా కులానికి సంబంధించిన వ్యక్తి అని నిర్ధారణ చేసే అధికారము సివిల్ కోర్టుకు లేదు. సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్లోకి ఆ అంశం అనేది రాదు. ఆ అంశాన్ని కొన్ని కాంపిటెంట్ అథారిటీ కలిగినటువంటి ట్రిబ్యునల్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే తేల్చుకోవాలి. వాళ్ళే విచారణ జరిపి ఆ వ్యక్తి నిజంగా ఆ కులానికి సంబంధించిన వ్యక్తా కాదా అని నిర్ధారణ చేయడానికి ఆ కాంపిటెంట్ అథారిటీ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే చెయ్యాలి అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. లేదా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని అతని మీద జరిగినటువంటి అలిగేషన్స్ ఏంది, అతను ఎందుకు నేను పలానా కులానికి సంబంధించిన వ్యక్తిని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అతనికి ఉన్న ఆధారాలు ఏవి అనేవి హైకోర్టుకు సబ్మిట్ చేసి నిరూపణ చేసుకోవచ్చు. అంతేగాని నేను పలానా కులానికి సంబంధించిన వ్యక్తిని నిర్ధారణ చేయమని చెప్పి సివిల్ కోర్టులో వేసినా, సివిల్ కోర్టు దాని మీద ఆదేశాలు ఇచ్చినా అది చెల్లుబాటు కాదు, అది నల్ అండ్ వైడ్ కిందికి వచ్చేస్తుంది అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. సో ఇలా ప్రతి నెల ఆయా హైకోర్టులు ఇచ్చే తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల కాపీని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కావాలనుకుంటే 12 నెలల కాలానికి సభ్యత్వం తీసుకోండి. ప్రతి నెల బై పోస్ట్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. చట్టాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత. రాజ్యాంగం చెప్తుంది చట్టాల గురించి ప్రజలకు అవగాహన ఉండాలి. పౌరులు చట్టాల మీద అవగాహన పెంపొందించుకుంటే ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేసుకుంటారని తెలియపరుస్తుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.